ఇష్టం. అక్కడ అందరికీ డ్యూటీలు వేస్తే మరి పల్లెల్లో ఎవరు చెప్తారు, గిరిజన ప్రాంతాలు ఎవరు చెప్తారు? దానికి వీళ్ళేంటి చేసే పని, ఒక దాన్ని ఏదో అంటారు గెస్ట్ టీచర్ల టైపు. ఎట్లా అంటే ఓ రకంగా ఆల్టర్నేటివ్ టీచర్ సిస్టమ్ వీళ్ళకి వీళ్ళే సైలెంట్గా చేసేసుకున్నారు. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో పిడుగురాళ్ళలో లేకపోతే కనుక మాచర్ల దగ్గర ఉన్నటువంటి ఒక టీచరు గుంటూరులో ఉంటారు, ఉండి అక్కడికి ఆ ఏరియాకి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ అయిన కుర్రోడిని టీచర్గా పెడతారు. అక్కడ 10,000 25,000 ఈయన ఇస్తారు, మిగతా జీతం అంతా ఈయన తీసుకుంటారు. అంటే ఈ జీతంలో కొంచెం ఇచ్చుకుంటాడు. జీతం వీళ్ళకి ఎంత వస్తుంది, 50,000కి తగ్గదు, 1,00,000 1,50,000 ఈ రేంజ్లో వస్తాయి. ఈ జీతం వీళ్ళు తీసుకుంటూ వీళ్ళ తరపున ఒక టీచర్ని, ఒక మనిషిని, టీచర్ కూడా కాదు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆ పొజిషను, బీఈడీలో హైయెస్ట్ మార్కులు వచ్చి బిఎస్సి రాసి అందులో అయ్యి టీచర్ ట్రైనింగ్ తీసుకొని అన్ని రాసిన తర్వాత ఆ స్థితికి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చారు. ఇలాంటి ఏ అర్హత లేనటువంటి ఆ